ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవాది దేవుని నామములో మీ అందరికీ వందనములు. నా పేరు పాస్టర్ కేకే రాజు. ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. మరి ఈ దినము చాలా మంది చాలా అనారోగ్యముగా ఉన్నారు. మరి ఫోన్లు మరి చేస్తున్నారు, ప్రార్థన విజ్ఞాపనలు ఇస్తున్నారు. మరి దేవుడు మా అందరికీ సురక్షితంగా ఉంచి, మరి దేవుడు ఆ బిడ్డలకి ఆశీస్సులు ఉంచి, మరి మంచిగా దేవుడు వాళ్ళకి అనారోగ్యం లేకుండా ఆరోగ్యం చేయాలని మేము ప్రార్థన చేయించున్నాం. మా గురుడు మీరు ప్రార్థన చేయించున్నారు. మీ గురుడు తప్పకుండా మేము మాట తప్పగా దేవుడు ఎలాగైతే మనకి కార్యములు చేయను అదే విధంగా మేము మాట తప్పక మరి మీ గురుడి ప్రార్థన చేశాం. ఎన్నో దేవుడు అద్భుత కార్యములు దేవుడు చేస్తున్నాడు ఈ దినము. హల్లెలూయా. మరి దేవుడు మీ అందరికీ సురక్షితంగా ఉంచి ప్రతి విషయంలో దేవుడు కనికరించి కరుణించి మరి ఆ యొక్క రోగము నుండి తొలగించి మరి దేవుడు మీకు మంచిగా ఆరోగ్యం ఇవ్వాలని మేము ప్రార్థన చేయుచున్నాం. హల్లెలూయా. మరి ఈ దినము దేవుడు మన అందరితో మాట్లాడుచున్న మాట, హల్లెలూయా, దేవునిని అడిగెదవా? ఒక ప్రశ్న. హల్లెలూయా. దేవునిని నువ్వు అడిగెదవా? అడిగిన రీతి ఎలాగున్నది మనకి ఇక్కడ చూడండి. దావీదు కీర్తన 25వ అధ్యాయము మరి ఇక్కడ 1వ వచనం చదువుతున్నాను. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. దావీదు విధానం చూడండి. మనం అడిగిన పరిస్థితి ఇక్కడ మనకు ఎంతో మందికి తెలిసింది. ఈ వాక్యాలు అందరికీ మనకు తెలిసినవి. అయితే ఇక్కడ ఒకటి చూస్తే మత్తయి గ్రంథములో ఏమని ఇక్కడ రాయబడి ఉన్నదంటే 7వ అధ్యాయము 7వ వచనములో అడుగుడి మీకు ఇయ్యబడును. మనం అడుగుతున్నాం. ఈ మాట పట్టేస్తాం. ఈ దినము ఈ మాట పట్టి ముందుకు నడిపించబడతాం. ఎలాగంటే ఏ విషయం మనకు కొద్దిగా బాధ వచ్చిందంటే మనం దేవునికి అడుగుతాం. ప్రతి విషయంలో మన అన్ని విషయాల్లో మనం అడుగుతుంటాం దేవునికి. దేవుడు ఇస్తాడు. కనికరం గల దేవుడు కాబట్టి ఇస్తాడు. నువ్వు అడిగావు కాబట్టి ఇచ్చేస్తున్నాడు. అక్కడ ఏమంటే నీ అడగడంలో దేవునికి సంతోషం పెట్టి అతను దేవుడు నీకు ఇస్తున్నాడు ఆ లెక్క ప్రకారంగా. మరి అడిగిన దానికి దొరికినవని నమ్ముడి అని ఇక్కడ మాట ఉన్నది. మనకి ఎప్పుడైతే ఇస్తున్నాడో అప్పుడు మనం నమ్మాలి. ఆ విషయంలో నమ్మాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. మరి ఏవైతే మీరు అడిగినవి దొరికినవని మీరు నమ్మాలని ప్రతి విషయంలో మరి దేవుడు ఎంతో మంది చూస్తాము. మనం ప్రార్థనలు చేసినప్పుడు అడుగుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా 100% దేవుడు ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత నమ్మకం విడిచిపెట్టేస్తున్నారండి. నమ్మకం విడిచిపెట్టేస్తున్నారు. దేవుడు ఇచ్చాడా, అయిపోయింది, అంతే అంతే చాలు, మాకు మంచి ఆరోగ్యం అయిపోయింది, మరి మాకు దేవుడు అడుగుడి ఇవ్వబడనంటే ఏమి? లోకంలో మన శరీరంలో బాధలు ఉంటాయి, అవి దేవుడు బాగు చేస్తాడు మనం అడిగినప్పుడు. మనం ఒక ధనము గురుండే ఇక్కడ రాయలేదు. ఇది మన జీవితంలో కార్యములు ఎన్నో కార్యములు ఆగున్నాయి. మనం అతనికి అడుగుతున్నాం. అడిగినప్పుడు అవి దేవుడు ఇస్తున్నాడు, చేస్తున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు. ప్రతి విషయంలో నీ రోగం బాగు చేస్తున్నాడు. ప్రతి విషయంలో దేవుడు నీతో ఉన్నాడని ఇది నమ్ముచున్నాం మనం. అడుగుడి ఇవ్వబడును. సరిగ్గా మరి ఈ మాటకి అర్థం ఇదే. మన ప్రతి విషయంలో దేవుడు నీకు అడిగినవి ఇస్తున్నాడు. శరీరం విషయమైనా, అనారోగ్యం విషయమైనా, బాధలైనా, కష్టాలైనా, రోగాలైనా, మరి ఆర్థిక ఇబ్బందులైనా, ఏ విషయంలో దేవుడు అడిగినా దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఇక్కడ నిరూపించినాడు దేవుడు, నేను ఇస్తాను నీకు. హల్లెలూయా. మరి అడిగినవి దానికి దొరికినవి మరి అని నువ్వు విశ్వాసించాలి. నీకు దొరికింది కదా, విశ్వాసించాలి. దొరికిన తర్వాత మన విశ్వాసం కోల్పోతున్నారు మనుషులు. ఈ రకముగా అడుగుతున్నారు. అడుగు వారికి దేవుడు మంచి ఈవులు ఇస్తాను అంటున్నాడు ఇక్కడ. మీరు అడిగారా, మీకు మంచి ఈవులు ఇస్తాను మనకు చూపెడుతున్నాడు దేవుడు. నువ్వు నాతో ఉన్నావు, నా జతగా ఉన్నావు, నాతో నువ్వు నీ ఎదురుగా నేనున్నాను. నువ్వు నాకు ప్రార్థన చేసి ఏది అడుగుతున్నావు నీకు అవన్నీ ఇస్తాను. నీ హృదయం నాకు తెలుసును కదా, ఆశ కలిగింది. హల్లెలూయా. ఆశ కలిగిన హృదయం నాకు తెలుసు. నువ్వు అడుగుతున్నావు, నేను ఇచ్చేస్తాను. దేవుడు ఎప్పుడు నా ఇస్తూనే ఉంటాడు. ఆశ ఆశ ఎక్కువగా ఆశ. విశ్వాసం లేదు కానీ ఆశ ఉన్నది. దేవుని కార్యములో ముందుకు వస్తామని లేదు, ఆశ ఉన్నది. దేవుడు ఇచ్చేయాలి. నేను అడిగాను, ఇచ్చేసాడు. అంటే నేను ఎంత భక్తుడనో, నేను అడగగాను దేవుడు ఇచ్చేశాడు. ఇదేనా పరిస్థితి అలాగే ఉంది. హల్లెలూయా. అయితే అటువలే మీరును అడుగుడి అంటాను. అటువలే మీరు అడుగుడి. ఏది అడగాలి నువ్వు, ఎలాగ అడగాలి? నువ్వు అడిగినవి నువ్వు పొందుకుంటున్నావు కదా. అడిగిన ఒక్కొక్కటి దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ జ్ఞాపకం చేసుకో. మీకు ఏది ఇష్టమో అది అడగండి. ఏది ఇష్టమో ఈ దినము పరిస్థితి ఎలా ఉన్నదంటే, మనిషికి ఎప్పుడు ఆశ మనిషికి చావనివ్వదు,
మనిషి ఏమో ఆశకి చావనివ్వడు. ఇక్కడ దేవుని మాట ఏంటున్నదంటే, మీకు ఏది ఇష్టమో అడుగుడి. ఇష్టం వచ్చింది ఇక్కడ. తండ్రి, ఒక బిల్డింగ్ ఉన్నది, ఇంకొక బిల్డింగ్ మాకు రెడీ చేయండి. ఒక చర్చ్ ఉన్నది, ఇంకొక 2 చర్చిలు మేము ఎక్కడైనా చేసేయాలి. వాక్యం చెప్తుంది చర్చిలు చేయాలి, కరెక్ట్. చర్చిలు మనం కట్టాలి, మంచిది. ఎక్కడైనా మనం కట్టాలి, మంచిది. అది అక్కడ ఆ చర్చి కట్టి నీ పేరు పెట్టుకొని మరి ఉండేంలా. పౌలు ఎక్కడైనా చెప్పాడు, ఒక చర్చి కట్టి 2 చర్చిలు కట్టిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి అతను తన దారి తంది. ఆశ ఇలాగున్నది ఒకటి. ఇక్కడ మనుషులది ఏం ఆశ అంటే, నేను ఒక బిల్డింగ్ కట్టాను, ఇంకొక బిల్డింగ్ కట్టడానికి ముందుకు పెట్టి ట్రై చేస్తాడు. కొత్త కారు కొన్నానా, ఇంకొక కారు ఎప్పుడు కొంటాను, లేటెస్ట్ మోడల్ వస్తే అది నేను ఎలా కొనాలని అది ఒక ఆశ ఉన్నది మనిషికి. అంటే ధనం వచ్చేస్తుండాలా, ఇన్కమింగ్ వచ్చేస్తుండాలా, అవుట్ గోయింగ్ వెళ్ళకూడదు. అయితే మీకు ఏది ఇష్టం అడుగుడు అంటే, వీళ్ళకి ఇష్టాలు ఇవే ఉన్నాయి. మనుషులకి ఎలాంటి ఇష్టాలు ఉన్నాయి, ఒకటి మీద ఒకటి ఇష్టం అవుతూనే ఉండదు. ఆశ ఎప్పుడు తీరదు కదా, ఆశ తీరదు, అది నడుస్తూనే ఉంటది. వాక్యం చెప్పేశారు దేవుడు, మాకు అడగమన్నాడు, అడిగేస్తాం అంతే. మాకు అడిగినవి దొరికినవని మేము నమ్మేస్తాం అంతే. మాకు దేవుడు ఇచ్చాడండి, చాలా చక్కగా ఇచ్చాడండి, నమ్మేస్తామండి మేము. మరి అడుగు వారికి దేవుడు మంచి ఈవులు ఇస్తాడు, ఈవులు ఇచ్చాడండి, మాకు మంచివి ఇచ్చాడు, మేము అడగగానే ఇచ్చేస్తున్నాడు. ఈ హృదయాలు పట్టుకొని మనం జీవించేస్తున్నాం ఈ లోకంలో. హల్లెలూయా. ఏది ఇష్టమో నువ్వు అడుగంటే దేవుడు నీ ఇష్ట ప్రకారంగా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే నీ ఇష్టం ఇక్కడే ఉన్నది, అక్కడ లేదు. దేవుని తట్టు నీ ఇష్టం లేదు, నీకు ఈ ఇష్టమే. దేవుని దగ్గరకు వచ్చినాడు, దేవుని వాక్యం ఎలా వింటాము, దేవుని పద్ధతి ఎలా నడుస్తాము, దేవుడు ఏ మాటలు చెప్పాడో ఆ మార్గంలో నడుస్తామని అది లేదు. అడుగుడు ఇవ్వబడను అంతే, ఇచ్చేయాలి. మాకు మేము అడిగితే మాకు ఇచ్చేయాలి దేవుడు. ఈ యొక్క మైండ్లో ఈ దినము మనుషులు బ్రతుకుతున్నారని. హల్లెలూయా. మరి ఇక్కడ దావీదు విధానం ఎలాగున్నది, ఇక్కడ దావీదు ఏడ్ చేస్తున్నాడు. అక్కడ అడిగాడా, ఏం అడుగుతున్నాడంటే, అతను మొదటి వాక్యం 25వ అధ్యాయం 1వ వచనము, యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. చూడండి, ఆత్మ ఇస్తున్నాడు. హృదయంలో ఉన్న ఈ యొక్క కల్ముషమైన మాటలతో అడగడం లేదు. అతను ఏమడుగుతున్నా, ఆత్మ నీకు ఇస్తున్నాను తండ్రి, నా ఆత్మ ఎత్తుచున్నాను నేను. ఓ హల్లెలూయా, స్తోత్రం. అక్కడ ఏమీ అడగడం లేదు. అతను ఈ ఒక్క ఆత్మ ఎత్తుతున్నానంటే దేవుడికి అర్థమైపోద్ది. నీ బాధలు అర్థమవుతాయి, అతనికి నీ కష్టాలు అర్థమవుతాయి, నీ యొక్క శ్రమలు అర్థమవుతాయి, నువ్వే రోగములు ఉన్నావు అర్థమవుతుంది, ఏది ఉన్నదో ప్రతి ఒక్కటి దేవుడికి అర్థమవుతుంది. అతను జ్ఞాని. హల్లెలూయా. నీకు నిర్మించినోడు. తెలియదు అతనికి. ఇక్కడ మట్టుకు మనకి ఏది ఇష్టమో మనం అడుక్కొని వెళ్ళిపోతున్నాం. అడుగుడు ఇవ్వబడను, తట్టుడు తెరవబడను. మరి ఇక్కడ అడిగిన వారికి దొరికిన అడుగు వారికి దేవుడు మరి మంచి ఈవులతో నింపేస్తారు. హల్లెలూయా. అటువల్ల మీరును అడుగుడి, అడిగినవి మరి ఏది ఇష్టమో అది అడగండి. ఇంకా ఇది పెద్ద మాట ఇది. హల్లెలూయా. యోహాను గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం, ఏది మీకు ఇష్టమో అది అడగండి అన్న. అడిగిన విధానం ఒకటి ఉన్నది. ఇక్కడ దావీదు విధానం ఎలాగుంది, ఈ జనరల్ గా మనం అడిగిన విధానం ఎలాగుంది, ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని అడిగేదవా ఎలాగ అడుగుతున్నావు, ఇక్కడ నా ఆత్మను నేను ఎత్తుకున్నాను అంటాను. ఎంత హృదయపూర్వకంగా అతను ఆత్మకి ఇస్తున్నాడండి. మన జీవితంలో మనము అన్ని మర్చిపోయినాము. ఈ అడిగినవి ఈ లోక పద్ధతుల్లో లోకములో ఏవి కావాలో అవే అడుక్కుంటున్నాం. కానీ మన జీవితంలో మన దేవుడు శ్రేష్టముగా చేస్తాడని ఆ విషయం మనము మర్చిపోయి దేవుడికి ఏది ఇష్టమో అది మనం అడగడం లేదు. హల్లెలూయా. దేవుడికి ఏది ఇష్టమో అది మనం అడగడం, మన ఇష్టాలు మనం ఇక్కడ అడుక్కుంటున్నాము. కానీ చూడండి, ఇక్కడ చూస్తే ఒక చర్చికి మనం వెళ్తాం. చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే, మన భక్తులందరూ లోనికి వెళ్తారు. మంచి ధనవంతులు, మంచి లోనికి వెళ్తుంటారు, మంచి డబ్బు గలలు, అంబానికి కొద్దిగా తక్కువ ఉన్న వెళ్తుంటారు. హల్లెలూయా. మరి అలాంటి మనుషులు వెళ్ళి లోనికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటారు. బయట ఒక మనిషి ఉంటాడు, అడుక్కున్న మనిషి, ఆ యొక్క భేదవాడు. అతను ఇక్కడ మనుషులు వెళ్ళినోనికి అడుక్కుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు విషయం చూడండి, ఇక్కడ బయట కూర్చొని ఇతను కొద్దిగా ఎవరో ఏదో ₹1 ₹10 ఏది ఇస్తారని ఇతను ఇక్కడ అడుక్కుంటున్నాడు. నీ మనిషి లోనికి వెళ్ళి ధనవంతుడు ఏమడుగు, నాకు మొన్న ఇచ్చావు కదా తండ్రి, ఒక మంచి ఫ్లాట్ ఇచ్చావు, మంచి యొక్క ఏవేవి నేను అడిగానో నీకు అన్ని నాకు ఇచ్చావు, నేను దశం భాగం ఇస్తాను, ఇంకొకటి నాకు కావాలి తండ్రి, ఇంకొక ఫ్లాట్ మా యొక్క కూతురికి, నా కొడుక్కి అలా బండి లేదండి, నా కొడుక్కి ఇది లేదండి, అది లేదు, ఇవి ఇచ్చేయండి, నీకు నేను దశం భాగం ఇచ్చేస్తాను తండ్రి అంటే ఆశలు చూపెట్టుకుంటున్నాడు ఇక్కడ.
ఈ కింద బయట అడుక్కున్నాడు చూడండి, ఎవరైనా ఇస్తారని అడుక్కున్నాడు. అంటే ఇక్కడ పరిస్థితి ఎలాగున్నదంటే దేవుడు ఎవరికి మీదకి కిందకి చేయడండి, అతను ఎప్పుడు ఒక లెవెల్లో చూస్తాడు. నువ్వు అడుక్కున్నాడు, ఇద్దరు ఒకటే. హల్లెలూయా. నువ్వు లోన్ అడుక్కుంటున్నావు, వాడు బయట అడుక్కుంటున్నాడు, తేడా ఇదే. హల్లెలూయా. కానీ అడుక్కుంటున్నావు. హల్లెలూయా. దేవుడు అందుకుని అంటాడు ఇక్కడ దేవుడు దావీదు హృదయం చూస్తున్నాడు. దావీదు అడిగిన విధానము చూడండి ఎలాగున్నది. నా ఆత్మ మరి నీ యందు యెహోవా నీ దిక్కునకు చూచి, నీ దిక్కునకు చూస్తాను. నువ్వే దిక్కులో ఉన్నావో ఆ దిక్కును చూసి మరి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. దావీదు అడిగిన విధానం ఇదండి. హల్లెలూయా. దేవా నన్ను సిగ్గుపడనీయకము, 2వ వచనంలో మనం మాట్లాడు, 25 2వ వచనంలో ఇక్కడేమంటాడు, దేవా నీ యందు నమ్మిక ఉంచినాను, నన్ను సిగ్గుపడనివ్వకు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు సర్వ సృష్టికర్తవు, నాకు తెలుసు నీకే ఇష్టము, నాకు తెలుసు. నా గురించి నువ్వేదో ఆలోచించినవని నీకు తెలుసును. అందుగురిండే మనం అంటాడు, నా దేవా నీ యందు నమ్మిక ఉంచిన నమ్మకము మనం పోగొట్టుకుంటాం. ఇదని హల్లెలూయా. నమ్మకం అనేది లేదు. మరి నన్ను సిగ్గుపడనివ్వకము, దేవా నీ మార్గము తెలుపుము, నీ మార్గము నాకు తెలుపుము. 4వ వచనం ఇక్కడ చూస్తే, యెహోవా నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. నాకు చూపెట్టు నీ త్రోవలను, మంచి త్రోవలు చూపెట్టు తండ్రి. నీతో ఉన్నాను తండ్రి, నా యొక్క ఆత్మ నీకు ఎత్తుచున్నాను, నేను తెలుసు నీకు. వాళ్ళలాగా నాకు వద్దు తండ్రి, నాకు అలగుంచు. ఈ మార్గము నాకు చూపెట్టు, నీ సత్యమైన మార్గము చూపెట్టు. నీ సత్యమైన మార్గములో నేను నిలుటకు నాకు ఉపదేశం చేయము. దేవా నాకు ఉపదేశము చేయము. ఉపదేశము, వాక్యము చదువురా అంటే చదువురు, వస్తారు వాక్యమే అసలు వినరు. ఎప్పుడు ఉపదేశం అవుతుంది? ఉపదేశము వినరు. దావీదు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నాకు ఉపదేశము చేయము అంటున్నాడు. మనం అడుగుతామా? కొంతసేపు వస్తాం, కొంతసేపులో వెళ్ళిపోతాం. వాక్యం సరిగ్గా వినరు. ఒక 40 నిమిషాలు ఎక్కువ అంటే పాస్టర్లు 40 నిమిషాలు చెప్తారండి. ఆ 40 నిమిషాలు కూడా టైం ఎవరు? 40 నిమిషాలు ఏదో ఒక పని, ఏదో ఒక వాట్సాప్, ఏదో ఒక కాల్, ఏదో ఒక లేచి వెళ్తుంటారు, వస్తుంటారు. చర్చ్ మరి అలాగైపోయిందంటే ఇప్పుడు అలాగైపోయింది. భయమేస్తుంది. క్షణమాత్రముల జీవితాలు లేవు ఇక్కడ. క్షణమాత్రం జీవితాలు వెళ్ళిపోతున్నాయి. నువ్వెప్పుడు ఇంకా స్మరించడానికి దేవుని దగ్గర సమయం తీసుకుంటాం. ఇక్కడ దావీదు అంటాడు, నాకు ఉపదేశము చేయము అని అంటాడు. హల్లెలూయా. మరి ఇక్కడ అంటాడు, నన్ను జ్ఞాపకములో ఉంచుకోను. దేవుడు నీకు జ్ఞాపకములో ఉంచకపోతే నువ్వేమైపోతావు? దేవుడు నీకు జ్ఞాపకంలో ఉండకపోతే నీకు జ్ఞాపకం చేసుకోకపోతే నువ్వేమైతావు? ఇక్కడ ఆ భయము పట్టి దావీదు ఏమంటున్నా అంటే, నన్ను జ్ఞాపకములో ఉంచుకోను తండ్రి. హల్లెలూయా. ఈ లోకము తట్టు కాక నాకు నీ యొక్క త్రోవలందు, నీ యొక్క త్రోవలందు, నీ ఉపదేశములందు, నీ మార్గములందు నన్ను నడిపించు, నన్ను జ్ఞాపకము చేసుకోని ఈ రకంగా అడుగుతున్నాడు దావీదు. మనం ఈ విషయాల్లో ఎక్కడా మనం ఉన్నామో లేదో తెలియదు. హల్లెలూయా. మరేమంటాడు? నన్ను నా వైపు తిరిగి కరుణింపుము అంటున్నాడు. నా వైపు తిరిగి కరుణింపుము. దేవా నా దిక్కు చూసి, నా వైపు చూసి నన్ను కరుణించుమని అంటున్నాడు. నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే కనికరము గల దేవుడు. అతను కరుణిస్తాడని అతనికి తెలుసు. దేవుని దగ్గర మనకైతే కొద్దిగా బాధ అయితే కొద్దిసేపు గురించి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని తర్వాత వెళ్ళిపోయిన తర్వాత 24 గంటల తర్వాత మళ్ళీ దేవుడు మత వస్తాడు. కొందరికి ఉంటుందండి, తెల్లారి స్నానం చేసి ముందు ప్రార్థన చేసుకుంటారు, అంతే. ఆ ప్రార్థనే అతనికి మరి ఏముండదు, వాక్యం ఉండదు, ఏముండదు. మరి లోకమే. హల్లెలూయా. తెల్లవారు ఉండదు, ఫార్మాలిటీ. క్రైస్తవుడు కదా, ఫార్మాలిటీ చేయాలి. మనం ఫార్మల్ గా ఎలాగైతే మనం లెగుస్తామో, ఆ స్నానం చేస్తామో, ప్రార్థన చేసి ఒక 2 ముక్కలు బైబిల్ చదివేస్తారు, 2 వచనాలు చదివేసి అయిపోయింది. మాకు ఇక్కడ నుంచి ఇక్కడ దినమంతా చూసుకుందామని దేవుడు మాకు చూసుకుంటాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ నా వైపు తిరుగుమని ఇక్కడ దేవుడు ఇక్కడ దావీదు మాట్లాడుతూ, నా వైపు తిరుగుము తండ్రి అని, నా వైపు తిరుగుము, కరుణించుము అనేసి ఈ రకముగా అడుగుతున్నాడు. ఈ రకముగా అడగడం లేదు. ఎవరైతే ఈ అడుగుడి ఇవ్వబడంటే అడగమన్నాడు దేవుడు అనేసి అడిగేస్తామనేసి ఈ లోకము గురించి నువ్వు అడుగుతున్నావు, కానీ నీ గురించి నువ్వు ఎప్పుడు అడుక్కోలేదు. నీ గురించి, నీ జీవితము గురించి, నీ యొక్క ఆ యొక్క శ్రేష్టమైన పరలోక రాజ్యము గురించి నువ్వు అడగడం లేదు. లోక పద్ధతుల గురించి నువ్వు అడుగుతున్నావు.
ఈ దినం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్, ఇక్కటిలో నుండి కాపాడము 17వ వచనం ఇక్కడ చదివితే ఏమంటారంటే, ఒక్కొక్కసారి చిక్కుల్లో ఉన్నప్పుడు మనకి దేవుడు ఆ యొక్క ఇక్కటిలో ఉన్నప్పుడు, ఆ హృదయము వేదనలో అతి విస్తారములు ఇక్కటిలో నుండి నన్ను విడిపింపు అని ఇక్కడ మాట్లాడతాను. ఒక్కొక్కసారి నేను ఇక్కటిలో పడిపోచుంటాను, నన్ను విడిపింపు తండ్రి. ఎప్పుడైతే నువ్వు దేవునిలో సిగ్గుపడమని అడిగేటప్పుడు, ఎప్పుడైతే నీ మార్గము తెలుపు అని అన్నావో, నాకు ఉపదేశించమన్నప్పుడు దేవుడు కరిగి దేవుడి యొక్క ఆ హృదయము దేవుడు ఆ బిడ్డలపై పెడతానని దేవుడు మాట్లాడతాను. ఎలాగైతే దావీదు మీద పెట్టు, దేవా నా ప్రాణమును కాపాడు, ఇక్కడి నుంచి తీసి నా ప్రాణము కాపాడు అని దావీదు మాట్లాడడం జరుగుతుంది. నా ప్రాణము నువ్వు కాపాడు, ఇంకా నా ప్రాణం కాపాడడానికి ఈ లోకంలోకి ఎవరు ఉన్నారు, నాకు కాపాడు అని ఈ విధముగా అడుగుతున్నాడు. హల్లెలూయా. అందుకని దావీదు అడిగిన విధానము, దేవా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, ఇక్కటిలో నుండి తీసి నా ప్రాణము కాపాడి నీ కోసము నేను కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. నీ కోసం నేను కనిపెట్టుచున్నాను. ఈ దినం ఉన్నారండి కనిపెట్టడానికి? మరి ఇక్కడ అడుగుడి మీకు ఇయ్యబడును, ఇక్కడ చేసిన ప్రతి ఒక్కటి మనం అడుగుచున్నవని మనకి ఇచ్చేస్తున్నాను దేవుడు, మనం సంతోషించేస్తున్నాం. కానీ నీ లోకంలో ఉన్నాము కాబట్టి అవి మాకు అవసరం కాబట్టి దేవుడు ఇస్తాడు. కానీ దేవునికి ఏది అవసరమో నువ్వు ఇస్తున్నావా లేదో ఒకసారి ఆలోచించుకో. దేవునికి ఏది కావాలో నువ్వు అడుగుతున్నావా? దేవా ఏం కావాలి తండ్రి, తండ్రి నువ్వు ఎలాగుండావని ఒకసారి నువ్వు అడుగుతున్నావు. దేవునికి ఒకసారి మీరే ఎప్పుడే అడిగారా? ఒకసారి అడగాలి మీరు, దేవా తండ్రి నువ్వు ఎలాగున్నావు తండ్రి అనేసి ఒకసారి. మన క్షేమం అంతా అతను చూస్తుంటాడు. అతని గురించి ఒక్కరైనా అడిగారా? అడగడానికి ధైర్యం కూడా నీకు చాలు. ఎందుకంటే ఈ లోకములో అడిగేస్తున్నావు, నువ్వన్నీ అడిగేస్తున్నావు. అక్కడ నీ దగ్గర సమయం లేదు అతనికి అడగడానికి. అడిగినవన్నీ నువ్వు పొందుకుంటున్నావని ఇక్కడ ఉన్నాయి. మరి మీకు ఏది ఇష్టమో అది మళ్ళీ తీసుకోండి, అన్ని తీసుకోండి, ఏది ఇష్టమో. కానీ దావీదు అడిగినట్టుగా మనం అడగాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు అక్కడ చూస్తున్నాడు, దావీదుకి అన్నీ కావాలి, కానీ ఇతను అడిగినది విధానం ఎలాగున్నది చూడండి. అది ప్రేమిస్తాడు దేవుడు, ప్రేమిస్తాడు. దావీదు వల్ల నువ్వు అడుగుతున్నావా? దావీదు అడిగిన విధానం ఎలాగున్నది? దావీదు అడిగిన విధానాలు ఎలాగున్నాయి? మరి అంటాడు, మరి ఆ దేవా మరి నా యొక్క హృదయము, మరి నా యొక్క హృదయము ఎత్తుచున్నాను, ఆ దీపం ఎత్తుచున్నాను. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు, మన హృదయ అంతర్యములు ఎరిగిన దేవుడు, ఆ దేవాది దేవుడు. ఉదాహరణకి మనం ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి అడుగుటలో ఎలాగ అడిగారంటే, ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి అడుగుటలు ఎలాగ అడిగారంటే ఇక్కడ చూడండి, కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 18వ వచనము చదువుతున్నాను. వారు తమ ఆశల కొలది ఆహారము నడుగుచు తమ హృదయములలో దేవుని శోధించిరి. వీళ్ళ విధానం ఎలాగున్నది చూడండి. హల్లెలూయా. ఉదాహరణకి ఇదే ఉన్నది, ఇజ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి అడుగుట విధానం ఎలాగున్నది చూడండి. ఇక్కడేమన్నాడు, వారు తమ ఆశల కొలది ఆహారం నడుగుచు మరి తమ హృదయములలో దేవుని శోధించి. ఈ అడిగిన వారంతా ఎలాగే ఉన్నారు. అడుగుడు ఇవ్వబడనంటే అడిగిసాడు, ఇచ్చిస్తాడు, తట్టాను ఇచ్చేసాడు. దేవుడు ఏది అడిగితే ఇచ్చేస్తాడు. నీ అడిగినప్పుడు నీ యొక్క హృదయం దేవుడు చూడడం లేదా? నువ్వు ఎలాగున్నావు, నువ్వు ఎలా నడుస్తున్నావు తెలీదా? ఎప్పుడైనా నా మార్గం సరిచేయని నువ్వు అడిగావా? హల్లెలూయా. ఎప్పుడు నాకు ఉపదేశించానని అడిగావా? తండ్రి నాకు జ్ఞానం ఇయ్యని నువ్వు అడిగావా? అడగలే. హల్లెలూయా. తండ్రి నన్ను రక్షించు, నా వైపు తిరుగు, నాకు తట్టు చూడని ఎప్పుడైనా నువ్వు అడిగావా? అడగడం లేదు. అడుగుతున్నావు ఎక్కడ? ఇవి అన్ని సంపదలు ఎక్కడ లేనివన్నీ ఇన్కమింగ్ ఇన్కమింగ్ ఇన్కమింగే. నీ పక్క వడుకు పొరుగు వాడికి నువ్వు ప్రేమించడం లేదు. ఈ దినం దేవుడు అన్ని ఇస్తాడు కదా, మరి నువ్వెందుకు ప్రేమించడం లేదు? ఎద్దు నాకు కావాలి, నాకే కావాలి, దేవుడు నాకే ఇచ్చాడు, ఈ లోకంలో నాకే ఎవరికే ఇవ్వలేదు, నాకే ఇచ్చాడు అన్ని, అంతే డిసైడ్ అయిస్తారన్నమాట ఇక్కడ. కానీ ఇక్కడ దావీదు అడిగిన ప్రకారం ఎలాగున్నది? ఇశ్రాయేల్ ప్రజలు అడిగిన ప్రకారం ఇచ్చినప్పుడు కూడా సనుక్కున్నారు. దేవాది దేవుడు ఆకాశం మీద బండ నుండి నీరు ప్రతి ఒక్కటి ఏదైతే కావాలో వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా మనిషి యొక్క హృదయం ఎలా ఉండదండి? నీ ధనం ఎక్కడ ఉండునో నీ హృదయం అక్కడే ఉండదు, అక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. చెప్పాను కదా. ఇప్పుడు ఎలాంటి హృదయము? సంఘంకి వెళ్తావు, నువ్వు లోన్ అడుక్కుంటావు, బయట అడుక్కున్నాడు అడుక్కుంటావు, ఇద్దరిది ఏమి తేడా లేదు. ఎందుకంటే దావీదు వల్ల నువ్వు మారాలి. హల్లెలూయా. దావీదు వల్ల అడగాలి. దావీదు వల్ల అడిగిన విధానము నీకు కావాలి.
బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వాక్యము దేవుడు మనందరికీ ఈ యొక్క సమయంలో ఇచ్చాడు. ఎందుకంటే దేవుని అడిగేదవా ఎలా అడగాలంటే ఇదిగో ఈ దావీదులాగా మనం అడగాలి. హల్లెలూయా. దావీదు వలె మనం అడగాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అందుకునంటే దేవుడు మరి ఇక్కడ దావీదు వలె మాట్లాడుతూ, యెహోవా నీ దిక్కునకు చూచిన ఆత్మను ఎత్తుకొనొచ్చును. ఎప్పుడైతే నీ ఆత్మ నువ్వు ఎత్తుకుంటావో, హల్లెలూయా, నీ సరైనవి ఏది కావాలో అది దేవుడు నీకు స్పెషల్గా అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నీ ఆత్మను దేవునికి అప్పచెప్తావు. దేవుడు మరి ఈ యొక్క వాక్యముతో మరి దేవుడు మనందరికీ ఒక పద్ధతి మనకు నేర్పించాడు. ఈ అడుగుడి ఇవ్వబడును, మరి తట్టుడి తెరవడి, ఇవన్నీ మంచి మాటలండి. కానీ నీ విధానము నువ్వు మార్చుకోవాలి. దావీదు ఎలాగైతే విధానము మార్చుకున్నాడో ఆ రకముగా నువ్వు మార్చుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. మీకు దేవుడు దీవించి ఆస్వాదించుగాక. మరి ఈ యొక్క వాక్యముతో మీరు అందరూ బలపడతారని దేవుడు ఇచ్చిన ఈ యొక్క మంచి వర్తమానము పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ తోడై ఉండి మరి ఈ యొక్క ఆ హృదయం ఇచ్చేసి ఎలాగైతే దావీదు అడిగాడో అలాగ మనం ఎప్పుడు అడిగినప్పుడు మన జీవితము, మన కుటుంబము, మన యొక్క పనులు ప్రతి ఒక్కటి చూసుకుంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మీ అందరికీ దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడు అయిన దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం తండ్రి. ఇదిగో నీ యొక్క మాటల్లో గొప్ప సత్యం ఉన్నది తండ్రి. అడుగుడు ఇవ్వబడని ఈ లోకంలో మనుషులందరూ అడుగుతున్నారు తండ్రి. కానీ ఆ హృదయముతో దేవుడికి ఏ హృదయము దేవునికి కావాలో అది ఇవ్వలేకపోతున్నారు. ఇతను హృదయపూర్వకంగా అడిగినవన్నీ నువ్వు ఇస్తున్నావు తండ్రి. కానీ దావీదు విధానం పట్టి దావీదికి ఏ రకంగా అయితే దావీదు అడిగాడో ఆ విధానం ప్రతి బిడ్డల్లో తండ్రి నువ్వు నివసించుటకు సహాయం చేయి. ఆ విధానం బిడ్డలకి ఏర్పరచు తండ్రి. స్తోత్రున్నాను. ఇదిగో నన్ను సిగ్గుపరచనివ్వకన్నావు తండ్రి. దావీదు అన్నప్పుడు ఆ ఒక్క మాట చాలు తండ్రి. స్తోత్రున్నాను. ఇదిగో యెహోవా నీ దిక్కునకు నా ఆత్మ ఎత్తుచున్నాను అన్నప్పుడు మాట చాలు తండ్రి. నీకు శ్రేష్టమైనది మాట. సంతోషించావు తండ్రి. ఆ మాటలు దావీదుతో మాట్లాడు. అదే విధంగా తండ్రి ఇక్కడ చూస్తున్న బిడ్డలందరితో నువ్వు మాట్లాడు తండ్రి. ప్రతి ఒక్క హృదయం నీకు ఎత్తుచున్నారు తండ్రి. వారి జీవితాల్లో ఏదైతే నువ్వు సఫలపరచాలో అది నువ్వు ఏర్పరచు. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న బిడ్డలకి తండ్రి ఆ ఆత్మతో బిడ్డలకి నీ సహాయమును దయచేయి. ఇదిగో తండ్రి ఈ వాక్యముతో బలపరచు బిడ్డలందరికీ తండ్రి. ఇంకా ముందున్న దినాల్లో తండ్రి నీ యొక్క ప్రేమ పంచుకున్న బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డలకి నీ యొక్క ఆశీర్వాదంతో అడిగిన వాటి పొందుకుంటున్నామని దృఢముగా బిడ్డలు చెప్పుకున్నటకు ఆత్మతో సత్యముతో ఆరాధించిన బిడ్డలుగా నువ్వు ఏర్పరచుకుంటావని ఈ వాక్యముతో బలపరచావు. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. మరొకసారి మనందరము మరి ఒక కొత్త వర్తమానంతో కలుద్దాం. మరి అంతవరకు గాడ్ బ్లెస్ యూ అందరికీ.